హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో నల్ల కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. దీన్ని కొంతమంది మార్చిన కారం లేదా మాడుపు కారం అని కూడా అంటారు. చాలా చాలా ట్రెడిషనల్, ఇంకా పాతకాలపు నాటి రెసిపీ అండి. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యితో పాటు తిన్నా లేదా ఇడ్లీ దోశల లాంటి వాటిలోకి తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ది బెస్ట్ పొడి అనొచ్చు, అంత బాగుంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అలాగే 1 కప్పు పొట్టు మినుములు తీసుకోవాలి. ఈ రెసిపీకి పొట్టు మినుములే వాడతారు, లేదన్న వాళ్ళు నార్మల్ దైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మినపప్పు ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా శనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని మీడియం లేదా లో ఫ్లేమ్ లో చక్కగా కమ్మటి సువాసన, పప్పులు వేగిన వెంటనే వస్తాయి కదా, అంతవరకు కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత మెంతులు, 1/2 కప్పు ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా రంగు మారిపోయి చక్కగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా ఇంతవరకు మీడియం ఫ్లేమ్ లోనే మనం పెట్టి వేయించుకున్నట్టయితే మాడిపోకుండా అన్ని చక్కగా వేగుతాయి. ఇప్పుడు తీసేసుకుని వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్ లోకి మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి మీ కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను 20 వరకు యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 4-5 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసేసుకుని చక్కగా కరివేపాకు అయితే క్రిస్పీగా వేగిపోవాలి. అలాగే ఈ ఎండుమిరపకాయలు అయితే కాస్త పైన ఈ విధంగా కొంచెం రంగు మారేంత వరకు వేగనివ్వాలండి. మరి అన్ని అలా కలర్ చేంజ్ అవన అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 వేగినట్టయితే చాలు. మనకి చక్కగా పొడిలో స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక చిన్న నిమ్మపండు సైజంత చింతపండు తీసేసుకుని ఈ చింతపండుని జస్ట్ ప్యాన్ లో లో ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గా కాసేపు 1 నిమిషం అలా వేయించుకున్నాం అనుకోండి, చింతపండు కూడా దానిలో ఉన్న తడంతా పోయి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని రుచికి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోండి, లేదంటే మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీలో ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోండి. మరీ మనకు పప్పుల పొడులు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు కాస్త ఈ విధంగా ఉంటేనే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ పాయలన్నిటినీ ఇలా పొట్టుతో పాటే యాడ్ చేసేసుకుని జస్ట్ ఒక 2-3 పల్స్ ఇవ్వండి. ఈ విధంగా మనకు గ్రైండ్ అయిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు యాడ్ చేయనంత వరకు ఈ పొడి స్మెల్ ఒకలాగుంటుందండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత అమాంతం ఆ ఫ్లేవర్ అనేది పెరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, మన పొడి రెడీ. ఈ పొడిని మనము 2 నుంచి 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.